ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబుని ఎగతాళి చేశారు. ఇప్పుడు నాగబాబు రాధాకృష్ణ వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే గతంలో పొత్తులో లేని సమయంలో, టీడీపీతో పొత్తు లేని సమయంలో రాధాకృష్ణని 2-3 సమయాల్లో ఇదే నాగబాబు చాలా తీవ్రంగా విమర్శించారు, ఎగతాళి చేశారు, సెటైర్లు వేశారు. ఇప్పుడు నేరుగా నాగబాబుని టార్గెట్ గా చేసుకొని ఎడిటోరియల్ రాశారు రాధాకృష్ణ గారు. ఇటీవల హీరోయిన్ల వస్త్రధారణ పైన నటుడు శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే ఈరోజు తన వీకెండ్ కామెంట్ లో శివాజీని పూర్తిగా వెనుకేసుకొచ్చారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు. శివాజీ చేసిన దాంట్లో తప్పేముంది, చెప్పిన దాంట్లో తప్పేముందని డైరెక్ట్ గా ప్రశ్నించడంతో పాటు నాగబాబు, ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరిని అభినవ వీరేశలింగం పంతులు అంటే ఎగతాళి చేశారు. బయటకు వచ్చినప్పుడు హీరోయిన్లు హుందాగా డ్రెస్ వేసుకోండి అని శివాజీ చెప్పడంలో తప్పేముంది అని రాధాకృష్ణ గారు ప్రశ్నిస్తున్నారు. అయితే రాధాకృష్ణ గారు తన ఎడిటోరియల్లో ఎక్కడా కూడా అసలైన విషయాన్ని రాయలేదు. శివాజీ వ్యాఖ్యల మీద ఈ స్థాయిలో దుమారం రేగడానికి కారణం ఏంటి అంటే, హీరోయిన్లు చీరలు కట్టుకొని రండి అన్న వ్యాఖ్యల మీద దుమారం లేగలేదు. ఆ సమయంలో శివాజీ అనుచితమైన పదాలు వాడారు. మహిళల శరీర భాగాల గురించి, సామాన్లు అంటూ మాట్లాడడం, దరిద్రం అంటూ కొన్ని అనుచితమైన పదాల్ని హీరోయిన్లకు వ్యతిరేకంగా వాడారు, మహిళలకు వ్యతిరేకంగా వాడారు. దాంతో పెద్ద ఎత్తున వివాదం నడిచింది. కానీ రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్ లో శివాజీ చేసిన ఆ అనుచిత వ్యాఖ్యల్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. మంచిగా బట్టలు వేసుకోండి అని మాత్రమే సానుకూలంగా చెప్పారు. ఆయన అర్థం చేసుకోవాలి సానుకూలంగా అని రాధాకృష్ణ గారు చెప్తూ ఉన్నారు. ఒక పోలిక కూడా తెచ్చారు రాధాకృష్ణ గారు. జంక్ ఫుడ్ తింటే ఉపకాయం వస్తుంది, అనారోగ్య సమస్యలతో బాధపడతారు అని వైద్యులు చెబుతారు కదా, జంక్ ఫుడ్ తినవద్దని చెప్పడానికి మీరెవరు అని ప్రశ్నించడం ఎంత అహేతుకంగా ఉంటుందో, దుస్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించడాన్ని తప్పుపట్టడం కూడా అలాగే ఉంటుంది అని రాధాకృష్ణ గారు చెబుతూ ఉన్నారు. సరే, అంటే ఇప్పుడు శివాజీ అనే వ్యక్తి ఒక డాక్టర్ లాంటి వాడు, హీరోయిన్లు, మహిళలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పే నిపుణుడు, అవన్నీ తెలిసిన నిపుణుడు అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. అయితే ఇక్కడ ఏంటంటే జంక్ ఫుడ్ గురించి చెప్పారు అని రాధాకృష్ణ గారు భావిస్తూ ఉండవచ్చు. కానీ కొంతమంది ఏం భావిస్తూ ఉన్నారు, మాకు నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుంది, వెజ్ మాత్రమే అలవాటు ఉన్న వాళ్ళు వచ్చేసి నాన్ వెజ్ తినడానికి వీల్లేదు అని ఆంక్షలు పెడితే ఎలా ఉంటుందో, ఇప్పుడు మా వస్త్రధారణ మీద ఇలాంటి ఆంక్షలు మగవాళ్ళు పెట్టడం కూడా అలాగే ఉంది అన్నది కొందరు మహిళల అభిప్రాయం. మేము ఏ దుస్తులు ధరించాలో చెప్పడానికి మీరెవరు అంటూ ముందుకొచ్చిన వాళ్లకు మద్దతుగా నాగబాబు, ప్రకాష్ రాజ్ లాంటి అభినవ వీరేశలింగం పంతులు నోరు విప్పారు. అంటే సెటైర్, ఎగతాళి. నాగబాబుని వీరేశలింగం పంతులతో పోలుస్తున్నారు. వచ్చారండి పెద్ద వీరేశలింగం పంతులు అని రాధాకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు. వస్త్రధారణ విషయంలో మాకు స్వేచ్ఛ లేదా అని న్యాయమూర్తులు, వైద్యులు వంటి ఉన్నత వృత్తుల్లో ఉన్నవారు చిటిపొట్టి దుస్తులు ధరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అని కూడా రాధాకృష్ణ గారు చెప్తున్నారు. కరెక్టే, అది ఎవరి ఇష్టం వాళ్ళది. న్యాయమూర్తులు కొందరు మాకు గౌరవం కావాలి, ఇలాంటి బట్టలు వేసుకుంటేనే మా వృత్తికి యాప్ట్ అవుతాయి అని వాళ్ళు ఉండవచ్చు. కానీ గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, హీరోయిన్లు కావచ్చు, నటులు కావచ్చు, కొత్త తరం కావచ్చు, వాళ్ళు ఇంకో రకంగా డ్రెస్ని చూజ్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం కరెక్టా కాదన్న దాని మీద ఇప్పుడు చర్చ. అంతేగాని ఫలానా దుస్తులు వేసుకుంటే మహిళలు సెక్యూర్గా ఉంటారు, ఫలానా దుస్తులు వేసుకుంటే మహిళల మీద ఏదో జరిగిపోతుంది అని ఆలోచించడంలోనే లోపం ఉంది కదా అన్న అభిప్రాయం కూడా ఉంది. అంటే గతంలో బాలకృష్ణ ఒక సినిమా ఫంక్షన్లో డైరెక్ట్గా అమ్మాయిలు కనిపిస్తే ముద్దైన పెట్టాలి, కడుపైన చేయాలి అన్నారు. కానీ ఆ రోజు ఆయన ఫలానా డ్రెస్ వేసుకొని వచ్చిన అమ్మాయిలను అలా చేయాలి, ఫలానా డ్రెస్ వేసుకొని వచ్చిన అమ్మాయిలను ఇలా చూడాలని కూడా చెప్పలేదు. అంటే వ్యక్తుల సంస్కారం, వాళ్ళ ఆలోచన ధోరణి బట్టే వ్యవహారాలు ఉంటున్నాయి. కానీ ఫలానా బట్టలు వేసుకుంటేనే ఇలా ఉంటుంది అని చెప్పడానికి కూడా లేదు. జన సమూహాల్లోనికి వెళ్ళినప్పుడు సినిమా హీరోయిన్లు ఒళ్ళు కనబడకుండా చీర కట్టుకుంటే హుందాగా ఉంటుందన్నది శివాజీ అభిప్రాయం అని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. పూర్తిగా శివాజీ వ్యాఖ్యలను అయితే రాధాకృష్ణ గారు తన కామెంట్ లో బాగా గట్టిగానే సమర్థించారు. మహిళా సాధికారిత అంటే అంగాంగ ప్రదర్శనే అన్నట్టుగా శివాజీని విమర్శించిన వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు కూడా అలాగే మాట్లాడలేదు. మీరు ఇలాగ బట్టలు వేసుకొని తిరగండి అని కూడా వాళ్ళేం చెప్పడం లేదు. కాకపోతే ఎవరి ఇష్టాలు వాళ్ళు ఉంటాయి. ఆ ఇష్టాల్లోనికి మిగిలిన వాళ్ళు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అన్నదే కొందరి నుండి వస్తున్న ప్రశ్న. శరీర భాగాల్ని ప్రదర్శిస్తూ జన సమూహంలోనికి వెళ్ళినప్పుడు ఏదైనా జరగచ్చు. నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి ఉదాత్త భావాలు, ఉన్నత సంస్కారం వంట పట్టించుకున్న వాళ్ళు అక్కడ ఉండకపోవచ్చు కదా అని ఇది కూడా సెటైరే. అయితే నాగబాబుని అభినవ వీరేశలింగం పంతులు అంటూ రాధాకృష్ణ గారు ఎగతాళి చేయడం పైన ఇప్పుడు నాగబాబు గారు స్పందిస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే గతంలో 2 సందర్భాల్లో
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ కావచ్చు, రాధాకృష్ణ గారి పైన కావచ్చు చాలా ఘాటుగానే నాగబాబు స్పందించారు. ఒక సందర్భం ఏంటి అంటే, ఒకరోజు ఇలాగే వీకెండ్ కామెంట్లో కేసీఆర్ 1000 కోట్ల రూపాయలు ఇస్తానని పవన్ కళ్యాణ్కు ఆఫర్ చేశారు. ఒంటరిగా పోటీ చేయడం లేకపోతే బీఆర్ఎస్ తో కలిసి ఏపీలో పోటీ చేయడం అన్నది ఆ డీల్ సారాంశం అంటూ రాధాకృష్ణ గారు రాసినప్పుడు నాగబాబు గారు ఆ రోజు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కుంటే పవన్ కళ్యాణ్కి వచ్చే నష్టమేమీ లేదు. రాధాకృష్ణ గారిని ఉద్దేశించి ఆ రోజు నాగబాబు కింద పడి చచ్చేది మీరే, జాగ్రత్త. జర్నలిజం విలువలు లేకుండా తప్పుడు వార్తలు వండి వడ్డించే మీడియా సంస్థలను ఏమని పిలవాలి? నిప్పు లాంటి పవన్ కళ్యాణ్ గురించి రాతలు జాగ్రత్తగా రాయాలి. ఓడిపోతే జైలు ఊచలు లెక్క పెట్టే పరిస్థితి తమకు లేదు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, టీడీపీ వాళ్ళని ఉద్దేశించి ఆ రోజు ప్యాకేజీలు అంటూ ఇంకెన్నాళ్ళు వాగి చేస్తారు అంటూ ఆ రోజు నాగబాబు నిలదీశారు. దాంతోపాటు ఇంకో సందర్భంలో నారా లోకేష్ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పెట్టుబడిదారులంతా బాగా ఆకర్షితులయ్యారు. నారా లోకేష్ ప్రజెంటేషను, వే ఆఫ్ అప్రోచ్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యారంటూ ఆంధ్రజ్యోతిలో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక వార్తను ప్రసారం చేశారు, ఒక కథనాన్ని ప్రసారం చేశారు. దాంట్లో విపరీతంగా నారా లోకేష్కు ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ స్టోరీని ప్లే చేస్తూ చిడతలు వాయిస్తూ నాగబాబు ఎగతాళి చేశారు, ఆహో ఓహో అంటూ. మరి ఇప్పుడు నేరుగా నాగబాబుని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఈ విషయంలో ఈ స్థాయిలో తప్పుపడుతూ ఉన్నారు. అభినవ వీరేశలింగం పంతులు అంటే ఎగతాళి చేశారు. కాబట్టి ఇప్పుడు నాగబాబు స్పందిస్తారా, లేకుంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాము కాబట్టి, ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నాం కాబట్టి, మంత్రి పదవి కూడా ఆశిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాధాకృష్ణ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చి వివాదాన్ని పెద్దది చేసుకోకుండా మౌనంగా ఓడ్చుకుంటారా అన్నది చూడాలి.